ఇండియాకు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో కల్లూరు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కల్లూరు పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. వందలాదిగా ద్విచక్ర వాహనదారులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్, రాష్ట్ర నాయకులు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రాజకీయాల్లో కూడా పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తుమ్మల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా కల్లూరుని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తుమ్మల కల్లూరు ప్రజలకు హామీ ఇచ్చారు. సహకరించకపోయినా మోడీ గారు మన అనేక ఇబ్బందులు పెడుతున్నా కానీ యుద్ధం చేసైనా సరే నిధులు సమీకరించి ఈ యొక్క కల్లూరు గ్రామానికి మున్సిపాలిటీ కాకుండా ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీని చెప్పి ఈ సందర్భంగా మనం కాబట్టి మనసు పెట్టి మీ గ్రామానికి మేలు జరిగింది, ఈ ప్రాంతానికి పనులు జరిగింది, తుమ్మల గారు చేసింది వాస్తవమే అని అనుకుంటే 20 వార్డులు గెలిపించే బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇంతమంది దర్శకుల తర్వాత వేరే రకంగా ఏదైనా జరిగితే మీకు అవమానం. కాబట్టి కల్లూరు అభివృద్ధి మీ చేతిలో ఉంది, భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రేపు రాబోయే 10 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసే రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికార పార్టీకి మీ మున్సిపాలిటీని అప్పచెప్తే మీ యొక్క మున్సిపల్ చైర్మన్ ద్వారా, వార్డు మెంబర్ ద్వారా ప్రతి పనిని మీరు చేయించేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈనాడు మీరందరూ పట్టుబట్టి 20 వార్డులు గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ నిలబడ్డ